హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు పూర్ణిమ మినీ వ్లాగ్స్ అండి. ఈరోజైతే ఇంట్లో నేను చికెన్ పచ్చడి అయితే చేసుకున్నాననమాట. సింపుల్ వేలో ఉన్న చికెన్ పచ్చడి అయితే ఇలా చేసుకోండి. ఒక 2, 3 నెలలైనా మనం ఫ్రిడ్జ్‌లో పెట్టినా, పెట్టకపోయినా సరే, బయట పెట్టినా సరే పాడవకుండా ఉంటుందండి. ఫస్ట్ అయితే చికెన్ అయితే నేను హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకొచ్చాననమాట. తీసుకొచ్చిన చికెన్‌ని నీట్‌గా వాష్ చేసేసుకొని దానిలోనైతే నేను పసుపు, ఇంకా సాల్ట్ వేసుకొని కలిపి అయితే పక్కన పెట్టుకున్నానండి. పెట్టుకున్నాక మసాలా గింజలైతే ఇలా వేపుకున్నానండి. అన్ని మసాలాస్ వేసేసుకొని ఇలా వేపేసుకొని వేరే ప్లేట్లోనికి అయితే తీసుకున్నానమాట. తీసేసుకున్నాక అదే కళాయిలో కప్ అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక అందులోనైతే ఇదిగోండి ఇలా చికెన్ అయితే మనం ముందర కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ చికెన్ అయితే అందులోనైతే వేసుకుంటున్నానమాట. వేసేసుకున్న దాన్ని అదైతే వాటర్ మొత్తం పోవాలండి. ఆ తర్వాత గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలనమాట. మనం వేసుకున్నప్పుడు హైలో పెట్టుకొని మనం వేసేసుకున్నాక దానిలో అయితే సిమ్‌లోనైతే పెట్టుకోవాలనమాట. సిమ్‌లో పెట్టుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాటర్ మొత్తం పోతుందండి. ఇలా గోల్డెన్ కలర్ అయితే వస్తుందనమాట. ముక్క ఎంత బాగా వేగితే అన్ని రోజులైతే నిల్వైతే ఉంటుందండి. అందుకని మనం ముక్క అయితే బాగా వేపుకోవాలనమాట. ఇలాగైతే వేపుకుంటే సరిపోతుంది. ఇక చికెన్ మొత్తం వేగిపోయాక వేరే ప్లేట్లోనికి అయితే నేనైతే తీసేసుకున్నానమాట. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలన్నమాట. వేపుకుంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు వేపేసుకున్నాక అందులోని మనం ముందర వేపు పెట్టుకున్నాం కదండి చికెను, ఆ చికెన్ అయితే అందులో వేసేసుకోవాలండి. వేసేసుకున్నాక ముందర మనం తయారు చేసుకున్నాం కదండీ ఏదో మసాలా పొడి అయితే ఆ మసాలా పొడి కూడా అందులోనైతే వేసేయాలనమాట. వేసేసుకొని ఒక 4 స్పూన్లు నేను కారం అయితే వేసుకున్నానండి. ఒక 2 స్పూన్లు సాల్ట్ అయితే వేసుకున్నాననమాట. ఎందుకంటే సాల్ట్ తక్కువ వేసాను. ముందల ఆల్రెడీ మనం చికెన్‌లో సాల్ట్ వేసాం కదండీ, అందుకని నేను సాల్ట్ అయితే ఇందులో తక్కువే వేసాను. అది చూసారు కదా, అన్నీ వేసేసుకొని కలిపేసుకున్నాక అది చల్లారిపోయాక అప్పుడు నిమ్మరసం అయితే వేయాలండి. నిమ్మకాయలు అయితే ఇలా కట్ చేసుకొని వేసేసుకున్నాననమాట. ఇదైతే 2 డేస్ తర్వాత తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చుంటే ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.